టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ రోజు స్థానిక కింగ్ హోటల్ సెంటర్ ప్రధాన రహదారి వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ దినాన్ని పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, లిబరేషన్ న్యూ డెమోక్రసీ, ప్రజాపోరు తదితర పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి ఈ రోజుకి సంవత్సరం పూర్తవుతుందని, ఈ దాడిలో సుమారుగా 85,000 మందికి పైగా మరణించారని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికార లెక్కలు మాత్రం 45,000 మంది లెబనాన్ పౌరులు మరణించినట్లుగా ప్రకటించింది. ఇజ్రాయెల్ భీకర కాల్పుల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువ మంది మరణించారు. పాఠశాలలు, వైద్యశాలలు, జనాభా రద్దీగా ఉండే అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని, లెబానాన్లోని హమాస్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కీలక నాయకులను మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం కాల్పులు విరమించమని, దాడులు ఆపాలని తీర్మానం చేసిన అమెరికా మద్దతుతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి దాడులు కొనసాగిస్తున్నారన్నారు. కాబట్టి ఆ హమాస్ని అంతం చేయడం కోసం, దానికి హమాస్కి నాయకత్వం ఇస్తున్నటువంటి పాలస్తీనాను అంతం చేయడం మా లక్ష్యం అని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నారు. పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా పట్టణాన్ని వాళ్ళు టార్గెట్గా చేసుకొని ప్రధానంగా గాజా పట్టణం మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ దాడి చేస్తున్నారు? పిల్లలు మొత్తం ఉన్నటువంటి ప్రాంతంలో, వృద్ధులు, మహిళలు ఉన్నటువంటి ప్రాంతంలో, ప్రధానంగా హాస్పిటల్స్, విద్యాలయాలు, విద్యా సంస్థలు, మసీదులు, ఇలాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున బాంబు దాడి అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చనిపోయింది 85,000 మంది, కానీ దాదాపుగా 10 లక్షల మంది నిరాశ్రయులై ఈరోజు సహాయ శిబిరాల్లో ఉన్నారని చెప్పేసి అంటే ఆ యుద్ధం యొక్క ప్రమాదం ఎంత ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాలస్తీనా ఒకటే కాదు, లెబనాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఇరాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, మొత్తం 7 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగానే మేము యుద్ధం చేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఇది వాస్తవమా? హమాస్ ఉగ్రవాద సంస్థ కాదు, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ. మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పడినటువంటి సంస్థని ఉగ్రవాద సంస్థగా ముద్రేసి ఆ రకంగా దాడి చేయడం అనేటువంటి సరికాదని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఐక్యరాజ్య సమితి చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానాలు చెప్పినా, యుద్ధం ఆపండి అని చెప్పేసి చెప్పినా కూడా ఎక్కడా యుద్ధాన్ని ఆపకుండా అమెరికా మద్దతుతోటి ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అమెరికా ఎవరికి సహాయం చేయదు, కానీ ఈరోజు ఇజ్రాయెల్కి మాత్రం వేల కోట్ల డాలర్లు తీసుకెళ్లి యుద్ధానికి సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఈ యుద్ధం అనేటువంటిది అన్యాయమైంది, ఈ యుద్ధం అనేటువంటిది అమానుషమైంది, వెంటనే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి వామపక్షాలు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాదు, ఈరోజు సంవత్సరం అయిన సందర్భంగా దానికి సింబాలిక్ గా ఈరోజు ఒక మసీదు మీద ఈరోజు ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. 26 మందిని మట్టు పెట్టారు. వాళ్ళ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి చైనా కోరుతా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కోరుతా ఉన్నాయి. ఆ దేశాలు కోరినా కూడా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తూ ఉంది, ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది, లెబనాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఇది అన్యాయం అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ, దీన్ని ఆపకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వామపక్షాలు ఆందోళన చేస్తాయని చెప్పేసి ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.